Hi friends, welcome back to Vanilla Job Notifier YouTube ఛానల్. సో ఈరోజు అయితే APPSC గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ అయితే మనం క్లియర్ కట్గా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏమైనా ఉన్నాయా, గ్రూప్ 1కి గ్రూప్ 2కి డిఫరెన్స్ ఏంటనేది ఈ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకుందాం. దీనికైతే క్వాలిఫికేషన్ డిగ్రీ ఫ్రెండ్స్, ఎనీ డిగ్రీ మీరు క్వాలిఫై అయినట్టయితే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు మీరు. సో చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి 7/12/2023 ఫ్రెండ్స్. ఈ మంత్ 7 రిలీజ్ అయిపోయింది. సో కొంచెం కిందకి వెళ్తే లేట్ చేయకుండా చూసుకుందాం ఫ్రెండ్స్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ కమిషన్స్ వెబ్సైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ 21st అంటే నిన్నటి నుంచి ఫ్రెండ్స్ 10th వరకు, నెక్స్ట్ మంత్ 20 వరకు అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఈ డేట్లో. సో బీటెక్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే స్క్రీన్ టెస్ట్ అండ్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. డేట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, 25th to 2024. సో ఫిబ్రవరిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 25th వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే గ్రూప్ 2. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటారు, లేదా ప్రిలిమినరీ టెస్ట్ అని కూడా అంటారు. సో ఒకవేళ ఈ ఎగ్జామ్ కనుక పాస్ అయినట్టయితే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. దీంట్లో ఒక క్వాలిఫైయింగ్ మార్క్ అనేది పెడతారు ఫ్రెండ్స్, కట్ ఆఫ్ అనేది. ఇది ఏమైనా క్వాలిఫై అయితే మాత్రం మెయిన్స్ అనేది ఎలిజిబుల్, మనం మెయిన్స్ పేపర్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్స్ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ బట్టి అప్పుడు రిక్రూట్మెంట్ యొక్క ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు డెసిషన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి మెయిన్స్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ మెయిన్స్ రిటన్ ఎగ్జామినేషన్ ది క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మెయిన్స్ తర్వాత అయితే ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. నార్మల్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఫ్రెండ్స్. అదైతే ఇంకొంచెం మనం కిందకి వెళ్తే ఇంపార్టెంట్ పాయింట్స్కి OMR బేస్డ్ ఫ్రెండ్స్. ది టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇది ఆన్లైన్లో కాదు ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం ఆఫ్లైన్లో, పక్కా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఆఫ్లైన్ అంటే తెలుసు కదా మనకు, ఒక OMR షీట్ అనేది బబ్లింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. మనం ఒక పెన్ తీసుకెళ్తే వాళ్ళు 4 బబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏది కరెక్టో దానికి ఒక బబుల్ మీద ఫిల్ చేయాలి. సో OMR బేస్డ్ అనమాట. సో మనం కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కానీ SIs కానీ రాసినట్టయితే అక్కడ కూడా OMR బేస్డ్ అనమాట. సో ఆన్లైన్ టెస్ట్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఆఫ్లైన్ OMR బేస్డ్ టెస్ట్. సో మెయిన్స్ చూసుకున్నట్టయితే మెయిన్స్ వుడ్ బి ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఇన్ ఆఫ్లైన్ మోడ్. ఇది కూడా ఆఫ్లైన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చేయాలా, OMR బేస్డ్ టెస్ట్లో చేయాలనేది ఇంకా అయితే తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనం ది మెయిన్స్ ఎగ్జామినేషన్ వుడ్ బి ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫ్రెండ్స్. మనం ఆన్సర్స్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్లైన్ మోడా CBT టెస్ట్ అనేది మెయిన్స్ అయితే ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది. ఇదిగోండి, డిసైడెడ్ బై ది కమిషన్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం. అప్పటికి చెప్తారు ఫ్రెండ్స్ మనకి ఏ విషయం, మనం మెయిన్స్ అనేది ఆఫ్లైన్లో రాయాలా, ఆన్లైన్లో ఉంటుందా అనేది సిస్టమ్స్ మీద. సో మనం ఇంకా కొంచెం వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఒకవేళ, నేను మొత్తం అయితే చదవను ఫ్రెండ్స్, కొన్ని చదువుతాను. సో మీరు ఒకవేళ మొత్తం చూసుకోవాలి ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి అనుకుంటే నా వీడియోని అనేది మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. సపోజ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ AP మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీస్ 4 పోస్ట్ అయితే ఉన్నాయి. అలాగే డిప్యూటీ తహసీల్దార్ 114, ఇవైతే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ కానీ 16, ఇదైతే చూడండి ఫ్రెండ్స్ 150 పోస్ట్ ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ AP ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీస్ 150 పోస్ట్ అయితే ఉన్నాయి.
ఇవి ఎగ్జిక్యూటివ్ ఫ్రెండ్స్. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసరికి మొత్తం 331 పోస్ట్స్ ఉన్నాయి. సో నాన్ ఎగ్జిక్యూటివ్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి 566 ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్స్. ఇందులో చూసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ కానీ అన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు మనం చాలా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ ఫైనాన్స్లో, లెజిస్లేటివ్లో, లా డిపార్ట్మెంట్లో కేటగిరీ వైజ్ మీరు మా వీడియోని పాస్ చేసుకొని నీట్గా ఒక్కొక్కటి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 32 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అలా ఫ్రెండ్స్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ సో లేబర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ, జూనియర్ అసిస్టెంట్ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నీట్గా అయితే చెక్ చేసుకోవచ్చు మనం. ఫిషరీస్లో కానీ హెల్త్లో కానీ ఫ్యాక్టరీస్ ఇవన్నీ నేను ఒకసారి పాస్ చేసుకొని ఏ క్యాడర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీస్ 2 కానీ అన్నీ. సో the candidate should possess the prescribed academic qualification as on the date of this notification. ఓకే, డిగ్రీ అనేది మీరు కంప్లీట్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకా ఓకే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్. నేను మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను ఒకటి చెప్పాను కదా అసలు ఓటీపీఆర్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని. నా లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా ఆన్లైన్ చేసుకోవటానికి అయితే సబ్మిషన్ మీకు వీలుగా ఉంటుంది. నా లాస్ట్ వీడియోలో అయితే అసలు ఓటీపీఆర్ ఐడి చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఆ తర్వాత అనేది మీకు హాల్ టికెట్స్ ఎలా వస్తాయి అనేది చెప్తాను. సో అలాగే కొంచెం కిందకి వెళ్తే స్కీమ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్. అసలు ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి. సో రిటన్ ఎగ్జామ్ ఆబ్జెక్ట్ అంటే ఓఎంఆర్ అండ్ షీట్ అని ఇస్తారని చెప్పుకున్నాం కదా అలా. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది 150 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓన్లీ ప్రిలిమినరీ ఫ్రెండ్స్. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ అయితే ఉంటాయి. టోటల్ 150 మార్క్స్ అంతా సేమ్ ఫ్రెండ్స్. సో ఓన్లీ ప్రిలిమినరీ వన్కి అయితే ఇవి ఉంటాయి ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒకవేళ మనం ఈ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే అప్పుడు మనకి మెయిన్స్ అనేది ఎలిజిబుల్ అవుతాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నెగిటివ్ మార్కింగ్స్ కూడా ఉన్నాయి. 1/3 ఆఫ్ ది మార్క్స్ అంటే 3 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా పెట్టాము లేదా 3 ఒక 1/3 అంటే మీకు పెన్ ఉంటే నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో అంటే 3 కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు, 3 రైట్ ఆన్సర్స్ పెట్టారు. సారీ, ఒకవేళ మీరు ఒక 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టారనుకుందాం, ఒక 3 రాంగ్ ఆన్సర్స్ పెట్టారు, ఒక్క క్వశ్చన్ అనేది కరెక్ట్గా పెట్టారు అనుకోండి, అప్పుడు ఈ ఒక్క కరెక్ట్ అనేది ఈ 3 తప్పులకి ఈక్వల్ అనమాట. అప్పుడు మీకు న్యూట్రల్గా ఉంటుంది అనమాట. సో అలా అనమాట ఫ్రెండ్స్ 1/3 అంటే. అండ్ అలాగే మెయిన్స్ ఫ్రెండ్స్ సోషల్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ కానీ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అయితే మీరు సిలబస్ అయితే చూసుకొని పేపర్ 1 పేపర్ 2 అంటే ఫోర్నూన్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి అయితే ఎగ్జామ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. సేమ్ 150 క్వశ్చన్స్ మార్నింగ్ జరిగింది, 150 క్వశ్చన్స్ ఆఫ్టర్నూన్ జరిగింది. సేమ్ 150 మార్క్స్ 150 మార్క్స్ టోటల్ అయితే మాత్రం 300 మార్క్స్ ఫ్రెండ్స్. సో ఒకవేళ మెయిన్స్ కూడా క్వాలిఫై అయినట్టయితే ఇందాక చెప్పుకున్నాం కదా మనం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నార్మల్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఫ్రెండ్స్. అది మనం క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వచ్చినట్లే ఫ్రెండ్స్. మీకు అనేది పోస్టింగ్ అనేది ఏపీలో అనేది మీకు ఇస్తారు. అండ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తే సో ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ బ్రీఫ్గా చూసుకోవాలనుకుంటే అసలు ఫస్ట్ పేపర్ చూసుకున్నాం కదా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ స్క్రీనింగ్ టెస్ట్ అని. ఇండియన్ హిస్టరీలో అయితే ఒక 30 మార్క్స్కి అయితే వీటి గురించి చదువుతారు ఫ్రెండ్స్. యాన్షియంట్ హిస్టరీ అండ్
మిడేవల్ హిస్టరీ గురించి అండ్ అలాగే మోడర్న్ హిస్టరీ వీటి గురించి అయితే అడుగుతారు. ఇక్కడైతే మీకు డీటెయిల్గా ఇచ్చారు. ఈ టాపిక్స్ చదువుకుంటే ఇందులో నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అలాగే జాగ్రఫీ లిస్ట్ అనేది ఇచ్చారు, ఇందులోంచి చూసుకోవచ్చు. సో అలాగే ఎకానమీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఏపీ. సో నా వీడియోలను మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏవే టాపిక్లో ఏమేమి ఉన్నాయి అనేది. అలాగే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి 3 ఫ్రెండ్స్. స్టేట్ వైజ్ ఉంటుంది, మన ఇండియా వైజ్ అంటే నేషనల్ వైజ్ ఉంటుంది, అంటే వరల్డ్ వైజ్ అంటే ఇంటర్నేషనల్ వైజ్ ఉంటాయి. మూడింటిని బేస్ చేసుకుని అయితే మనకి కరెంట్ అఫైర్స్ అనేది అడగటం జరుగుతుంది. అలాగే మెంటల్ ఎబిలిటీ, ఇది ఒక 30 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. లాజికల్ ఎబిలిటీ, నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, అవుట్ మ్యాన్ అవుట్, డీకోడింగ్ వీటి గురించి అయితే ఉంటుంది. అలాగే బేసిక్ న్యూమరసీ అండ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి అయితే సేమ్ పేపర్ 1 అంటే మార్నింగ్ షిఫ్ట్లో 150 మార్క్స్ జరుగుతుంది కదా. సో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్కి అయితే జరుగుతుంది. సో మీకు ఇక్కడ వీడియో అనేది పాస్ చేసుకొని చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి టాపిక్స్ ప్రిపేర్ అవడానికి ఫ్రెండ్స్. సో అలాగే సెక్షన్ బి అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఒక 75 మార్క్స్ సెక్షన్ బి. అంటే ఇది ఒక 75, అదొక 75, 150 మార్క్స్ పేపర్ 1 మార్నింగ్ వచ్చేసరికి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్ వీటి గురించి అయితే ఉంటాయి. సో పేపర్ 2 అంటే ఆఫ్టర్నూన్. సెక్షన్ ఏ వచ్చేసరికి 75 మార్క్స్, సెక్షన్ బి వచ్చేసరికి 75 మార్క్స్ సేమ్. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి సిలబస్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. మనీ, బ్యాంకింగ్ గురించి, అలాగే అగ్రికల్చర్ గురించి వీటి గురించి అయితే మీరు సిలబస్ అనేది చూసుకోవచ్చు. సో అలాగే సెక్షన్ బి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఫ్రెండ్స్. డిఆర్డిఓ గురించి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి అలాగే సో అలాగే ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ. సో వీటి గురించి అయితే సిలబస్ ఉంటుంది ఫ్రెండ్స్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో లాస్ట్ చూసుకున్నాం కదా, కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అయితే జస్ట్ ప్రొఫిషియన్సీ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ 60 మార్క్స్ అయితే ఉంటుంది. 60 మినిట్స్ అయితే ఉంటుంది, 1 అవర్. మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్. జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 30, 35, 40 ఫర్ ఓసీబీసీస్ అండ్ ఎస్సీస్, ఎస్టీస్, పిహెచ్. సో సిలబస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా సిలబస్ ఉంది ఫ్రెండ్స్. సో పార్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, లైనక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్ కాన్సెప్ట్స్ కానీ, ఆఫీస్ సూట్ వీటి గురించి అయితే ఉంది. సో ఇంకా మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే స్ప్రెడ్ షీట్ గురించి, అలాగే పార్టీ పర్సంటేజ్ ఇచ్చారు, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చక్కగా. అండ్ అలాగే సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే చూసుకుంటే ఇది. సో బ్రీఫ్ అయితే అనేది ఇంకేదైనా కావాలనుకుంటే మాత్రం మీరు పాజ్ చేసి అనేది చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.